ఫ్రెండ్స్, ఈ క్లైమేట్కి చల్లగా వాటర్ మెలన్ తిన్నాము. సరే, ఈ తొక్కలతో కూడా ఏదో ఒకటి చేద్దామని ఐడియా వచ్చింది. పైన ఫ్లష్ని సపరేట్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోవాలి. పక్కనే ఇంకొక గిన్నెలో షుగర్ సిరప్ రెడీ చేసుకోండి. షుగర్ కరిగితే చాలు. ఉడికించే ముక్కలన్నీ కూడా ఆ సిరప్లో వేసి మనకు కావాల్సిన కలర్ ఎసెన్స్ పోసి ఒక 2 గంటలతో పాటు నానబెట్టుకోండి. మా ఇంట్లో తమలపాకు తీగ కూడా మంచిగా వచ్చిందండి. సరే, మన కిల్లు చేసుకుందామని కొన్ని ఆకులు కోసుకున్నాను. తమలపాకు మీద ఇలా అన్ని వైపులా సున్నం రాసుకోండి. తర్వాత మనం రెడీ చేసిన ఫ్రూట్ చెల్లని పెట్టుకొని సోంబు, స్పటికి బెల్లం అన్నీ పెట్టి ఇలా అన్ని వైపులా మడతీసుకోండి. దీంట్లో ఒక్క పొడి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకొక తమలపాకుని ఇలా 2 మడతల మీద తీసుకొని దాంట్లో మనం రెడీ చేసిన స్టఫ్ని మధ్యలో పెట్టి ఇలా 2 వైపులా మడతేసి మధ్యలో లవంగం గుచ్చితే మనం గిల్లి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.